Good morning from Huntsville. Welcome back to the channel. ఇవాళ వ్లాగ్ వచ్చేసి we're going to temple for పూజ. బైక్ తీసుకొచ్చేసి ఆల్మోస్ట్ 1 వీక్ అవుతుంది. వీక్ డేలో తీసుకొచ్చాం కాబట్టి వీకెండ్ వరకు కుదరదు అనమాట ఆబ్వియస్గా మనకి. అండ్ ఇక్కడ పూజ కూడా ఎలా పడితే అలా వెళ్ళిపోతే సరిపోదు కాబట్టి పంతులు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని అంతా సెట్ చేసుకొని సండే కుదిరింది మనకి. సో బైక్ పూజకి వెళ్ళే ముందు మ్యాండేటరీగా మనం చేయాల్సింది బైక్ వాష్ కాబట్టి యూఎస్లో మొత్తం ఆటోమేటిక్ కార్ వాష్ ఉన్నాయి, కానీ బైక్ ఎక్కడ ఆటోమేటిక్ కార్ వాష్లు ఉండవు. మనమే ఎత్తుక్కొని మాన్యువల్గా బైక్ కార్ వాష్ చేసుకునే పాయింట్స్ ఉంటాయి, అక్కడికి వెళ్ళి మనమే ఇంకా బైక్ వాష్ చేసుకోవాలి. ఐ విల్ షో యూ దట్. అమెరికాలో బండి వాష్ చేసుకోవడం ఎలా అనేది మీరు ఈ వీడియోలో చూడబోతున్నారు. సో ఇదే అన్నమాట మన బైక్ వాష్, కార్ వాష్ సెంటర్. ఇలా చూసుకొని ఎక్కడ ఖాళీ ఉంటే దానిలో మనం బైక్ పెట్టేసుకోవటమే. సింపుల్గా ఇక్కడ క్వార్టర్స్ వేసేస్తే మొత్తం ఆప్షన్స్ అన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక్కొక్క ఆప్షన్కి 1.5 minute అలా ఉంటుంది. లేదంటే $50 వేసేస్తే ఇన్ని మినిట్స్ అని టైమింగ్ వస్తుంది దాంట్లో. ఆ టైమింగ్ బట్టి మనకి ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకొని వాష్ చేసేసుకోవడమే. క్వార్టర్స్ తెచ్చుకుందాం. డాలర్ చేంజ్ ఇచ్చే మిషన్ కూడా ఉంటుంది. బైక్ ఇంజన్ ఆఫ్ చేసేసి ఎవ్రీథింగ్ ఈజ్ ఆఫ్. ఇంకా పెద్ద హీట్ ఎక్కలేదు కాబట్టి వీఆర్ సేఫ్. అలా $1కి 2.5 minutes వస్తుంది. మనం పెట్టడం ఆలస్యం, టైం స్టార్ట్. అండ్ థింక్ ఫస్ట్ వాటర్ క్లీన్ చేయాలి కాబట్టి A few moments later. हिरण्यं विन्द्येयं कामस्वं पुरुषाणः अश्वपूर्वां रथमज्जां हस्तिनादप्रबोधिनीं श्रियं देवीमुपव्वये श्रीर्मा देवी जुषदां
तां जोष्मितां हिरण्यप्राकाराम् आर्द्राञ्जुलन्तीं तृप्तां तर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां ताभिहामव्वये श्रियं चन्द्रां प्रभासां यशसाज्वलन्तीं श्रियं लोके देवजुष्टावतारां तां पद्मदेवीं शरणमहं प्रपद्ये अलक्ष्मीर्मेरस्यतां त्वां मृडे आदित्यवर्णे तपसोऽधि जातो वनस्पतिस्तव वृक्षोदबिल्वः तस्य बलानितपसामसन्तु भाजान्तराजाश्च भाज्य अलक्ष्मीः उपैदुमां देवसखः कीर्तिश्च विनिनासः प्रातर्भूतोऽस्परास्तेऽस्मिन् गीतवृत् నువ్వు బండిని సైడ్ చేయి చెప్తా సైడ్ పెట్టుకో ఈజీగా రైట్ గంట కూడా కొట్టింది ఇంకేమి స్టాండ్ కొంచెం పైకి అనాలనుకుంటా రైట్ స్టార్ట్ చేయి ఆ తర్వాత పర్ఫెక్ట్ పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. హెడింగ్ బ్యాక్ హోమ్. పంతులు గారు చెప్పిన టైం కన్నా 1 అవర్ తర్వాత వచ్చాం కదా, సింపుల్గా ఏనైనా ఇలా వస్తే ఎలాగా అన్నారు వెళ్ళి నమ్మటే. అలా కాదు పంతులు గారు అని చెప్పి ఆయనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాక అసలు ఇంక వాళ్ళ ఆయన స్లాట్ దొరుకుతుందా లేదా అనుకున్నా. బట్ లక్కీగా దొరికింది. ఎందుకంటే వాళ్ళ ఉగాది ఇవాళ మాకు ఇక్కడ యూఎస్ఏలో, థింక్ ఇండియాలో అయిపోయి ఉంటుంది ఈ పాటికి. సో మాకు ఉగాది ఇవాళ. అండ్ పంతులు గారికి ఇవాళ గుళ్ళో ఏదో ఈవెంట్ కూడా ఉందంట ఈవినింగ్ 4 నుంచి. సో గుళ్ళో ఈవెంట్ అంటే ఇంకా ఫుల్ బిజీ ఉంటుంది. ఇంకా ఆయన మన తెలుగు ఆయనే, ఇంకా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాక అర్థం చేసుకొని ఓకే నాయన పద ఫాస్ట్గా చేద్దామని చెప్పి ఫాస్ట్గా ఏం ముగించలేదు, నీట్గా సింపుల్గా హ్యాపీగా చేసి పంపించారు. హ్యాపీ ఫర్ దట్. అండ్ యూఎస్ఏలో ఈజీగా, మరి వేరే స్టేట్స్లో ఎలా ఉంటుందో తెలియదు కానీ మా స్టేట్లో అయితే పూజకి కానీ దక్షిణ ఏదైనా అంత కలిపి ఒక $100 అవుతుంది ఈజీగా. బైక్ పూజ చేయించాలన్నా, కార్ పూజ చేయించాలన్నా. అది సంగతి. ప్రస్తుతానికి హెడింగ్ బ్యాక్ హోమ్. ఇంకా రేపటి నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నాకు తెలిసి ఈవినింగ్ వాటర్ వాష్ చేయించే పని కూడా లేదు. వెదర్ చూస్తుంటే వర్షం పడేలాగే ఉంది. నీట్గా కవర్ చేయకుండా ఇంటి ముందు వదిలేస్తే ఆటోమేటిక్గా వాటర్ వాష్ కూడా అయిపోద్ది. ఇంకా రేపటి నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తిరిగేయడమే. ఐ థింక్ ఆల్మోస్ట్ ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయినట్టే. ఈసారి ఏంటో సమ్మర్ లేట్ అయింది మాకు. యాక్చువల్గా మార్చి నుంచి ఇంకా మాకు మామూలుగా ఉండవు ఎండలు, కానీ ఈసారి లేట్ అయింది బాగా. ఎందుకంటే వింటర్ చాలా ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపించింది. ఎందుకంటే నవంబర్ వరకు నేను బైక్ తోలా, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ వచ్చేసరికి మళ్ళీ సమ్మర్ వచ్చింది. సరే వింటర్ లేట్ అయి ఉండే, మేబీ అందుకే సమ్మర్ కూడా లేట్ అయ్యేలా ఉంది. మేబీ ఏప్రిల్ ఎండ్, ఇంకా ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి బాగుంటుంది అనుకుంటున్నాం. ఇంకా మాకు వర్షాలు పడుతున్నాయి అప్పుడప్పుడు. ఇవాళ కూడా ఎర్లీ మార్నింగ్ వర్షం పడింది, ఈవినింగ్ కూడా పడేలాగే ఉంది క్లైమేట్ చూస్తుంటే. యూఎస్ఏ మొత్తం ఎలా ఉంటుందో, మా హన్సిల్ ఎలా ఉంటుందో తెలియదు కానీ పొద్దున్నే చలేసిద్ది, మధ్యాహ్నం వర్షం పడిద్ది, సాయంత్రానికి మళ్ళీ ఎండ వచ్చింది, మళ్ళీ నైట్ మైనస్ టెంపరేచర్స్లోకి వెళ్ళిపోద్ది. యూఎస్ వెదర్ని మాత్రం అస్సలు ప్రెడిక్ట్ చేయలేం. ఇంకా బైక్ అప్డేట్స్ వచ్చి ఎగ్జాస్ట్ గురించి ఐ థింక్ ఐ విల్ మేక్ ఏ సపరేట్ వీడియో. ఎందుకంటే ఎగ్జాస్ట్ నేను ఆల్రెడీ మన ఇండియన్ బ్రాండ్స్లో నుంచి ఒక ఎగ్జాస్ట్ పిక్ చేసుకున్నా కానీ బట్ ఎందుకో బ్యాక్ స్టెప్ వేసా. ఆ తర్వాత నేను మొత్తం కూర్చొని ఆన్లైన్లో మొత్తం చూసాక నాకు ఇక్కడ ఇంకొక ఎగ్జాస్ట్ దొరికింది. ఆల్మోస్ట్ సేమ్ ప్రైస్ అవుతుంది. నేను ఇండియాలో బుక్ చేసి దాన్ని ఇక్కడికి పార్సల్ వేయించుకొని ఇవన్నీ చేయడం కన్నా ఇక్కడ బ్రాండే సేమ్ ప్రైస్ పడుతుంది. బీట్ కూడా చాలా బాగుంది. ఐ థింక్ ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 10 days టు కమ్. ఇంకా బుక్ చేయలేదు నేను, ఇవాళ నైట్ కానీ రేపు కానీ బుక్ చేద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ముందు రిజిస్ట్రేషన్ చేయించాలి, రిజిస్ట్రేషన్ అవ్వలేదు ఇంకా. ఎందుకంటే మనకు వీకెండే దొరుకుతుంది, రిజిస్ట్రేషన్కి ఏమో మనకు టైం వీకెండే దొరుకుతుంది, రిజిస్ట్రేషన్కి ఏమో వీక్ డేసే వెళ్ళాలి. అది మార్నింగ్ స్లాట్స్ వెళ్తే యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్ పని అయిపోతుంది. సో అందుకని మోస్ట్లీ రేపు మార్నింగ్ వెళ్ళి చేయించేద్దాం అనుకుంటున్నా. ఇంకా సో రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇంకా వేరే పార్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేద్దామని ఆగా. బడ్జెట్ చూసుకోవాలి కదా. ఎందుకంటే నేను బైక్ ఒక బడ్జెట్ అనుకున్నా, ఆ బడ్జెట్కి మించి దాటిపోతుంటే ఏదో ఒకటి కట్ చేయాలి పార్ట్. సో మోస్ట్లీ పెద్దగా పార్ట్స్ అంటే నేనేం పెద్దగా
పార్ట్స్ అంటే మొత్తం ఎవ్రీథింగ్ ఏం చేంజ్ చేయట్లేదు. ఈ వైజర్ ఒకటి, ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ ఒక సింబల్ వస్తుంది అది, ప్లస్ ఎగ్జాస్ట్, ఎయిర్ ఫిల్టర్, బార్ అండ్ మిర్రర్స్. ప్రస్తుతానికి అంతే. ఇంకా కొన్ని చూశాను కానీ అవి నెక్స్ట్ టైం. నాకు యాక్చువల్గా ట్యాంక్ చేంజ్ చేయాలని ఉండే, ఎందుకంటే నాకు క్రోమ్ ట్యాంక్ చాలా ఇష్టం. బ్లాక్ క్రోమ్, దాన్ని ఏమంటారు మిస్టర్ క్లీన్ అనుకుంటా. అది జీటీకి ఇంకా బాగుంటుంది. జీటీ దానికన్నా ఇంటర్సెప్టర్ కూడా బాగుంటుంది. అది చూసా ఇండియాలో వన్ ఆఫ్ ద ఫ్రెండ్ దగ్గర ఉండే, అడగాలి, ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్, తను అడిగి తను ఏమైనా సేల్ చేస్తానంటే అది ఇంకా పార్సల్ వేయించుకుంటా. చూడాలి వాట్ హ్యాపెన్స్ అని. ఇంకా బైక్ పార్ట్స్ గురించి చెప్తున్నా కదా, సో కొన్ని పార్ట్స్ నేను ఇండియా నుంచే తెప్పించుకుందాం అనుకుంటున్నా. అంటే పార్ట్స్లో మోస్ట్లీ బార్ అండ్ మిర్రర్స్, ఇక్కడ చెప్పే కదా రాయల్ ఎన్ఫీల్డ్, దాని నేమ్ గుర్తులేదు నాకు. రాయల్ ఎన్ఫీల్డ్ సింబల్ ఒకటి వస్తుంది ఇక్కడ ఇలాగా లెదర్ బ్యాగ్ లాగా, అదొకటి, బార్ అండ్ మిర్రర్స్ ఒకటి, ఇంకా వైజర్. ఈ మొత్తం నేను ఇండియా నుంచే తెప్పించుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ప్రైస్తో కంపేర్ చేసుకుంటే బార్ అండ్ మిర్రర్స్ ఒకటి ఆల్మోస్ట్ $70 ఉన్నాయి. అంటే ఆల్మోస్ట్ అంటే లైక్ సేమ్ ప్రైసే పడుతుంది. బట్ ఇక్కడ ఒరిజినలా కాదా అనేది తెలీదు. ఎందుకంటే అమెజాన్లో అన్ని థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ఉన్నాయి తప్ప డైరెక్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి ఏం లేవు వెబ్సైట్ నుంచి. సో మోస్ట్లీ ఒరిజినల్ దొరుకుతాయో లేదో తెలియదు. కాబట్టి మిర్రర్స్ నాకు చాలా ఇంపార్టెంట్ యూఎస్ రోడ్స్ మీద. మిర్రర్స్ లేకుండా నేను రోడ్డు మీదకి వెళ్ళడం అంటే రిస్కే కొంచెం ఇక్కడ. సో అందుకని మిర్రర్స్ ఒకటి, బార్ అండ్ మిర్రర్స్ ఒకటి ఇక్కడ కనిపించేది. అండ్ వైజర్ కూడా నాకు ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ అని సింబల్ ఉండేది ఎక్కడ కనపడలే వెబ్సైట్స్లో. సో అందుకని అది కూడా ఇండియా నుంచే తెప్పించుకుందాం అనుకుంటున్నా. అవన్నీ తక్కువే అవుతుంది. అదంతా 2000 ఉంది, 600 ఉంది, మొత్తం కలిపిన $100 కన్నా తక్కువే అవుతుంది. ఇక్కడ కొనేటట్టయితే ఆల్మోస్ట్ $200 అవుతుంది. అండ్ లేవు కూడా ఒరిజినల్గా కాదా అనేది ఐఎమ్ నాట్ షూర్. సో అందుకని ఫ్రెండ్స్కి చెప్పాను. సో వాళ్ళు డీలర్షిప్లో కనుక్కొని బాగుంటే పోస్ట్ చేస్తూ అన్నారు. హ్యావ్ టు సీ వాట్ హ్యాపెన్స్. ఎగ్జాస్ట్ మాత్రం నేను యూఎస్లో తీసుకుంటున్నా. అంటే అది యూఎస్ కూడా కాదు, ఐ థింక్ అది జర్మన్ బ్రాండ్ అనుకుంటా. బట్ వాడు ప్రొడక్షన్ యూఎస్లో కూడా ఉండే, వాడికి చాలా ఎగ్జాస్ట్ ఉన్నాయి వాడి దగ్గర. ఇంకా ఫ్యూచర్లో అప్గ్రేడ్ చేయాల్సింది ఇంజన్ గార్డ్ ఒకటి కింద, ప్లస్ రేడియేటర్ గార్డ్, ఇంజన్ గార్డ్, ఒక సిగ్నల్ లైట్స్ చూసాను నేను ఇండియన్ వెబ్సైట్లో, అవి చాలా బాగున్నాయి. బట్ అవన్నీ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు అవి వస్తాయా రావా అనేది పెద్ద హెడ్ఏక్ ఇక్కడ. ఎందుకంటే మన కస్టమ్స్లో ఆపేస్తారు అంటున్నారు. ఎందుకంటే కస్టమ్స్లో అయిపోయిందంటే మళ్ళీ కస్టమ్ డ్యూటీ కట్టాల్సి ఉంటుంది, అదొక హెడ్ఏక్. ఎందుకంటే అదంతా మనకు ప్రాసెస్ తెలియదు, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఒకవేళ ఆగిపోతే ఎవరి ద్వారా పే చేయాలి అవన్నీ. సో అంత రిస్క్ తీసుకోవడం కన్నా ఏ పార్ట్స్ అయితే సింపుల్గా వచ్చేస్తాయి అవి వరకే ఇండియా నుంచి చేయించుకుందాం అనుకుంటున్నా. ఇంకా మిగతా అన్నీ తప్పదు కాబట్టి ఇక్కడే తీసుకోవాలి. నా ఫ్రెండ్స్ అందరికి ఇండియాలో బైక్ చూపిస్తే ఎంత అయింది మోస్ట్ ఆఫ్ దెమ్ ఎంత అయింది అని అడిగారు. ఇక్కడ ఎంత అవుతుందిరా, ఎంత ప్రైస్, మనతో కంపేర్ చేసుకుంటే ఎంత అవుతుంది ఇవన్నీ. సో ఐ థాట్ ఆఫ్ లైక్ నాకు బైక్ ఎంత పడింది, రిజిస్ట్రేషన్కి ఎంత అయింది, ట్యాక్సెస్ ఎంత కట్టాను, పార్ట్స్కి ఎంత అయింది, మొత్తం అంతా కలిపి అవుట్ ద డోర్ ఎంత అయింది అనేది ఐ థింక్ టు మేక్ ఏ స్మాల్ వీడియో. మేబీ ఇప్పుడే కాదు, నా పార్ట్స్ అన్నీ వచ్చేసి ఆ మోడిఫికేషన్స్ అన్నీ చేసుకున్న తర్వాత అప్పుడు చేద్దాం అనుకుంటున్నా. యాజ్ ఆఫ్ నౌ అప్డేట్స్ అయితే అంతే. ఇంకే వాళ్ళ నుంచి రీల్స్, వ్లాగ్స్ వస్తూనే ఉంటాయి. కీప్ వాచింగ్ and keep supporting. We'll see you in the next vlog. Thanks for watching and please don't forget to like, share and subscribe. Bye bye.